నమస్కారం. స్వాధ్యాయ ఈరోజు మీకు తెలుగువారికి గర్వకారణమైన మరో పత్రిక ప్రతీకలను చూపించబోతున్నది. ఒకనాడు అంటే కంప్యూటర్లు లేని రోజుల్లో పత్రికలు కానీ పుస్తకాలు కానీ ఎలా అచ్చయ్యేవో ఈ తరం వారికి చాలామందికి తెలియదు. చెక్క, ఇనుముతో అక్షరాల అచ్చులు తయారు చేసి వాటిని కంపోజింగ్ చేసి మాన్యువల్ ప్రింటింగ్ ప్రెస్ పైకి ఎక్కించి ప్రింట్ చేసేవారు. ఏవైనా చిత్రాలు కావాలంటే వాటికి కూడా అదే పద్ధతిలో అచ్చు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ అవసరమే లేకుండా పోయింది. ఏ బొమ్మనైనా గూగుల్ నుంచి తీసుకొని నేరుగా అచ్చేసుకుంటున్నాం. ఇరవైవ శతాబ్దపు తొలి రోజుల్లో ప్రింటింగ్ విధానం ఇదే మరి. ఈ అచ్చులన్నీ కూడా మద్రాసులో తయారయ్యేవి. కావలసినవి ఆర్డర్ ఇచ్చి చేయించుకొని దిగుమతి చేసుకునేవారు. అలాంటి ఒక పత్రిక తాలూకు అచ్చులను మీకు చూపించాలనే మా స్వాధ్యాయ తపన. గడియారం రామకృష్ణ శర్మ గారు నిర్వహించిన సుజాత పత్రిక తాలూకు అచ్చులు, దాని మాస్ట్ హెడ్ ఇప్పటికీ భద్రంగా ఉండటం ఒక విశేషం. తెలుగువారికి గర్వకారణమైన ఈ సుజాత ఆనవాళ్లను మీరు చూడండి. తెలుగువారి ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్న పత్రిక సుజాత. 1927లో మొదటి సంచిక వచ్చినా దానితోనే ఆగిపోయింది. ఆ తర్వాత 50వ దశకంలో మళ్ళీ ప్రారంభమై సాహిత్య సేవలను అందించింది. 1950లో గడియారం రామకృష్ణ శర్మ తిరిగి దానిని ప్రారంభించారు. ఆగస్టు 15న తిరిగి ప్రారంభమైన ఈ సంచిక 3 ఏళ్ల పాటు నడిచి ఎందుకో ఆగిపోయింది. సుజాత పత్రిక 48 పేజీలతో వచ్చేది. ఆ రోజుల్లో ఒక్కో సంచికకు 400 రూపాయల ఖర్చు అయ్యేది. దాన్ని భరించడమే కష్టమై మూసివేయాల్సి వచ్చింది. తెలంగాణలో సాహిత్య పత్రిక అంటే గుర్తుకు వచ్చేది మొట్టమొదటగా సుజాతే. పసుమాముల నరసింహశర్మ తొలుత ఈ పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఆయనకు తోడుగా నిలబడి సుజాతను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చినవారు మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు. ఈ పత్రికకు రాజా బెల్లవరపు రాఘవేంద్రరావు గారు, రాజా నాయని వెంకటరంగారావు గారు, కొండా వెంకటరెడ్డి గారు, కైలా బలవంతరెడ్డి గారు, కృష్ణాజీ నాయక్, అకినేపల్లి జానకి రామారావు గారు, ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు గారు, బద్వేలు వెంకట్రావు, వేనేవల్లి నరసింహారావు పోషకులుగా ఉన్నారు. నిజాం రాష్ట్రపు చారిత్రక వైభవాన్ని చాటి చెప్పే వ్యాసాలు ఇందులో ప్రచురితమయ్యాయి. రాచకొండ వద్దిరాజు రామచంద్రరావు రాసిన వ్యాసంలో రాచకొండ గురించి నివురుగప్పిన నిప్పు లాంటి నిజాలు అనేకంగా వెల్లడి అయ్యాయి. ఇక్కడి శివాలయంలోని సప్తమాతృకల శిల్ప నైపుణ్యాన్ని వ్యాసరచయిత ఇందులో వివరించారు. సమకాలీన సాహితీ రంగంలో కనిపిస్తున్న మౌలికమైన మార్పులను సుజాత స్వాగతించింది. ఆ రోజుల్లో 1000 ప్రతులను విక్రయించిన పత్రికగా సుజాత విశేషంగా పాఠకాదరణ పొందింది. తెలుగు సాహిత్య కీర్తి చంద్రికలను సుజాత యావత్ తెలుగునాట ప్రసరింపచేసింది.